మీ ఘనమైన పాదాలకు స్తోత్రాలు. దానియేలును సుమాని ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డ క్రిస్టినా నా తండ్రి తన యొక్క చదువులోనూ మంచి విద్యను నేర్చుకున్న ప్రభా నీకు ఆదర్శపరమైనటువంటి కుమార్తెగా నీ బిడ్డను తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ఈ దినం మొదలుకొని నీ బిడ్డ తన యొక్క విద్యలో మంచి ఉత్తీర్ణత కలిగి అతను జయం పొందుకునేటట్లుగా సహాయం చేసి ప్రభు చూపించి నడిపించండి. దేవా మీకు వందనాలు. మంచి జ్ఞానం ఇవ్వండి, తెలివితేటలు ఇవ్వండి ప్రభా. నీకు మంచి పేరు తెచ్చేటువంటి బిడ్డగా మీ యొక్క నామాన్ని గణపరిచేటువంటి బిడ్డగా ఈ బిడ్డను మీరు తీర్చిదిద్ది నడిపించి ప్రభు చూపించమని అడుగుచున్నాం తండ్రి. దేవా ఇదిగో ప్రభా బిడ్డ మరి పెద్దల దయ్యందును మీ దయ్యందును వర్ధిల్లినట్లుగా సహాయం చేసి నడిపించండి, ప్రభు చూపించండి. ఈ దినం మొదలుకొని నీ కృపాక్షేమములు బిడ్డ చుట్టూ ఉంచినట్లుగా సహాయం చేసి మరి ఇదిగో నా తండ్రి తన యొక్క చదువు అంతటిలో మీ సహాయం చేసి మంచి జ్ఞానవంతురాలుగా తీర్చిదిద్ది నడిపించి ప్రభు చూపించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. చెప్పు జే బోల్ yes 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 right sir చెప్పు జే చెప్పమ్మా క్రిస్టినా జే ఈ సింగిల్ 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 यही स्वीट చదువు పట్టుకున్న అందరూ కూడా ఓకే గాడ్ బ్లెస్ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం సెలవిస్తా ఉంది, అందరూ వినాలి శ్రద్ధగా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన ఇల్లు పెరిగి వేసుకొనును. ఇల్లు అంటే కుటుంబం. అదేంటండి ఇల్లు అంటే ఏంటి? కుటుంబము. కుటుంబం కట్టుకోవాలి. అదేంటండి ఇల్లు అనగా కుటుంబం. అంటే కుటుంబంలో ఏముండాలి? అత్తగారి పట్ల కోడలకి, కోడల పట్ల అత్తగారికి, తల్లి పట్ల బిడ్డలకి, బిడ్డల పట్ల తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి అందరితో ఎలా ఉండాలి? కట్టబడాలి. అదేంటండి అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొని. చాలా మంది ఇల్లు కట్టుకుంటున్నారు కానీ కుటుంబాలు కట్టుకోలేకపోతూ ఉన్నారు. కుటుంబాల్లో ప్రేమ లేదు, అక్క చెల్లెల మధ్య ప్రేమ లేదు, తల్లికి బిడ్డకి మధ్య ప్రేమ లేదు, రకరకాల బంధుత్వాల మధ్య ప్రేమ అయితే లేదు. వాక్యం సెలవిస్తుంది కుటుంబం. ఇల్లు అంటే కుటుంబము. కుటుంబం కట్టుకోవాలి ముందుగా. అర్థమైందండి? కుటుంబం కట్టుకోవాలి. ఎందుకు కట్టుకోబడతలేదు కుటుంబాలు? నీ కట్టుకునే విధానం తెలియట్లేదు. కట్టుకునే విధానము తెలియట్లేదు. ఏదో రాగద్వేషాలకు వెళ్ళిపోయి ఒకరంటే ఒకరు ప్రేమ లేకుండా చేసుకోవడం వల్ల ఈనాడు చాలా కుటుంబాలు కూలిపోతూ ఉన్నాయి. అర్థమైందండి? ఆ కుటుంబాలు కూలిపోకుండా ఉండాలంటే ఏం కావాలి? ప్రార్థన కావాలి. చూడండి, మందస్థం ఎక్కడుంటే అక్కడే యుద్ధం జరిగేది. దేవునికి స్తోత్రం. మందస్థం దేవునికి మనసులో ఏముంటాయి? 10 ఆజ్ఞలు, మన్నా, అహరోను చిగురించు కర్ర. ఈ మనసం పెట్లో ఉంటాయి. ఈ మనసం పెట్టి ఎక్కడైతే యుద్ధానికి వెళ్తా ఉంటారో, ఇశ్రాయేలీయులు ఎక్కడైతే యుద్ధానికి వెళ్తా ఉంటారో ఆ యుద్ధంలో జయించేవారు. అదేంటండి? ఆ యుద్ధంలో జయించేవారు. కాబట్టి ప్రతి వ్యక్తి విషయంలో కూడా విజయం కావాలంటే, ప్రతి కుటుంబంలోనూ విజయం కావాలంటే దేవునికి వాక్యం ఉండాలి, దేవునికి ప్రార్థన ఉండాలి. ప్రార్థన పని యొక్క విశ్వాసం మనం చూసాం. ఇప్పుడు కొన్నేళ్ళ విషయంలో కానీ, మరియమ్మ విషయంలో కానీ, అలాగే రాహాబు విషయంలో కానీ మనం చూసినప్పుడు కొన్నేళ్ళ విషయంలో కూడా వారందరూ బహు ప్రార్థనా పనులుగా ఉన్నారు. దానియేలు కూడా ఏం చేసేవారంటే ఇంటికి వెళ్ళి దినానికి 3 మార్లు మోకరించి ప్రార్థన చేశాడు. కాబట్టి వారి విషయాలు చూశారు. మరియమ్మ విషయం చూసింది, తను చనిపోయిన తమ్ముడిని తిరిగి బ్రతికించుకోగలిగింది. దానియేలు విషయాన్ని చూశాడు. ఎందుకు చెప్పినట్టు సింహాల బోధ నుంచి ఎందుకు బయటకు వచ్చాడు? అతని దగ్గర దేవుని వాక్యం ఉంది.
అతని దగ్గర దేవుని యొక్క శక్తి ఉంది, పరిశుద్ధాత్మ శక్తుడు దేవుడు అతని దగ్గరగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. కొన్నేళ్ళు కూడా తను రక్షింపబడడానికి కారణం ఏంటంటే అందరూ కూడా ఈ మనస్సులో ఏవైతే ఉన్నాయో వాక్యం అనేటువంటి ఆ యొక్క ఆజ్ఞలు కానీ ఆహారం, మన్నా అంటే ఏంటండి ఆహారము, చిగురించే కర్ర అంటే నిత్య జీవితము ఆశీర్వదింపబడడానికి సాదృశ్యంగా ఉంది. ఒక మనిషి ఆశీర్వదింపబడాలి, ఒక కుటుంబం ఆశీర్వదింపబడాలి అంటే ఆ కుటుంబము కట్టబడాలి. కట్టబడాలంటే ప్రేమ ద్వారానే కట్టబడాలి. ఆ ప్రేమ ఎవరు చూపించారు? యేసు ప్రభువు చూపించారు. తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరెరుగురు. అలాంటి మాటలు ప్రపంచంలో ఎవరు కూడా చెప్పలేరండి. ఈ ప్రపంచంలో ఏ మనుషులు కూడా ఆ మాట చెప్పలేడు. మీరు ఏం చేస్తున్నారో మీరు ఎరుగురు కాబట్టి నేను క్షమించు అని చెప్పగలిగినటువంటి దమ్ము, ధైర్యం ఈ లోపల ఏం మాట్లాడలేదు లేదు ఆయన తప్ప. దేవుని స్తోత్రం. కాబట్టి అంత భక్తి కలిగినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క లక్షణాలు మనలో ఉండాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. అలాంటి భక్తి మనలో ఉండాలి, అలాంటి విశ్వాసము మనలో ఉండాలి. అప్పుడే ఆ కుటుంబాలు ఏమవుతాయండి? కష్టపడతా ఉంటాయి. ఆ కుటుంబం కష్టపడతా ఉంటుంది. ఆ ఇంట్లో దేవునికి మాటలు వినబడతా ఉంటాయి. ఆ ఇల్లు సంతోషకరంగా ఉంటుంది. ఆ ఇంట్లో ఆనందం ఉంటుంది. ఆ ఆనందం పొందుకోవాలంటే మనం చూస్తా ఉన్నాం. యుద్ధం వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు మనసు తీసుకెళ్ళినప్పుడు ఆ మనసు లేకపోతే ఏమైంది? ఆ యుద్ధంలో అపజయం కలిగేది. కానీ మన యుద్ధోపకరణాలు ఎక్కడ ఉన్నాయి? మన యుద్ధోపకరణాలు ఏంటండి? సమాధానము, సాత్వికం. సమాధానం ఉండదు. చాలా ప్రార్థన చేసేస్తాం, ప్రతి వారం ప్రార్థనకి వెళ్ళిపోతాం, ఉపవాసాలు చేసేస్తాం, కానీ సమాధానము ఉండదు, ప్రేమ ఉండదు. ప్రార్థన చేస్తాం, ఉపవాసాలు చేస్తాం, వాక్యం వింటాం, రాత్రంతా ప్రార్థన చేస్తాం, ఇవన్నీ చేస్తాం, కానీ ఏముండదు? సమాధానం ఉండదు. సమాధానం కావాలి కుటుంబాలలో, ప్రేమ కావాలి కుటుంబాలలో. అర్థమైందండి? ఒకరికొకరి ప్రేమ కలిగి ఉండాలని యేసుప్రభువారు సెలవిచ్చినారు. కనుక అలాంటి భక్తి జీవితాన్ని ఎవరైతే చూస్తారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు చేస్తారు. దేవుని స్తోత్రం. అదే కార్యాన్ని కుటుంబంలో దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. మరి నేను కట్టుకొని వచ్చేటువంటి దానియాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 2 జల్లు వేసుకుని తిరిగి వాడు, 2 జల్లు వేసుకుని 2 రూపాయలు కూలికి వెళ్ళి వాడండి. చాలా బాగా అనిపించింది నాకు. 2 రూపాయల కూలికి నా జీవితంలో అంత చిన్న వయసులో కష్టపడిన వ్యక్తిని అతన్నా చూశాను. దేవుని స్తోత్రం. ఈనాడు దేవుడు చక్కటిగా ఆశీర్వదింపబడ్డాడు. తను చేసే పని కూడా చాలా స్పీడ్గా చేస్తాడు. ఆ తాపి కూడా చాలా ఫాస్ట్గా చేస్తాడు. తాపేత్రులు ఇలా రాస్తా ఉంటారు టైం గారికి కూడా, కానీ ఈయనైతే మాత్రం చాలా ఫాస్ట్గా చేస్తాడు. ఎందుకంటే మనం ఏ పనిలో అయితే ఉన్నామో ఆ పనిలో శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ఆ శ్రద్ధ ఉంది కాబట్టి దేవుడు అంటున్నాడు, శ్రద్ధ కలిగినటువంటి వారిని ఐశ్వర్యవంతులుగా చేస్తాను నేను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ ఏ పనిలో అయితే ఉన్నావో ఆ పనిలో నువ్వేముండాలి? శ్రద్ధ. ఇవాళ ఎందుకు రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, అవతల ఎల్లుండి చేద్దాంలే అనుకుంటే ఆ పని మాత్రము పూర్తవుతండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఈ సమయంలో మరి వారి ముగ్గురి గురించి కూడా సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే దానియేలు చిన్న వయసులో కూడా కష్టపడి మరి శ్రమపడి ఎంతగానో దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నాడు. అలాగే జెస్సీ విషయంలో కూడా సాక్ష్యం చెప్తాను. మన బ్లెస్సీ విషయంలో తన భర్త పోయినప్పుడు కూడా తనకి బ్రతికే ఆధారం లేనప్పుడు దేవుడు ఆ పెట్టిన గొప్ప వ్యక్తిగా వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తనకు ఆరోగ్యం బాగోకపోయినా, అనారోగ్యంగా ఉన్నా చక్కగా హోటల్ పెట్టుకుని హోటల్ రన్ చేసుకుని ఎవరి మీద ఆధారపడలేదండి, దేవుడి మీద ఆధారపడ్డారు. దేవుని స్తోత్రం. దేవుడి మీద ఆధారపడ్డారు. దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు మరి ఎంతో గొప్పగా, చెప్పలేనంత గొప్పగా దేవుని స్తోత్రం ఇచ్చేవారిగా, పెట్టేవారిగా దేవుడు ఆస్వాదించాడు. అలాగే జెస్సీ ఉంది. జెస్సీ తన భర్త చిన్న బిడ్డలతో విడిచిపెట్టేశాడు. అర్థమైందండి? మంచి బిడ్డ, చాలా భక్తి కలిగింది, చాలా భయభక్తులు కలిగినటువంటి బిడ్డ. మరి భర్త విడిచిపెట్టేసిన దేవుడు మాత్రము విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం. ఆవిడ ఇంటికి వెళ్ళి తినాలంటే 10 మందికి అన్నం ఉంటారు. ఇప్పుడు వెళ్తే 10 మంది వెళ్ళి ఆవిడ దగ్గర భోజనం చేయడం దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఆ దేవునికి ఆశ ఉంది కదా.
తన బిడ్డలు చదివించుకుంటా ఉంది, తన చక్కగా ఉంది. దేవుని స్తోత్రం. ఆ బిడ్డలు పెంచుకుంది, పెరిగారు, పెద్దోళ్ళు అయ్యారు. ఒక 2-3 సంవత్సరాలు పోతే ఆలంపై కూడా చేతికి అందొస్తాడు, ఏదో ఉద్యోగం చేసుకుంటాడు. దేవుని స్తోత్రం. ఆ దేవుడు నడిపించింది కదా. చూసారండి, తండ్రి విడవచ్చు, భర్త విడవచ్చు, కానీ దేవుడు మాత్రం నిన్ను విడువడు ఎడబాయనన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు పెట్టారా, దేవుడి కుటుంబంలో మేలు చేయడానికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా ఆశాజ్యోతి గారు దేవుని మీద భయభక్తులు కలిగి ఉండడం, దేవుని యొక్క విశ్వాసంలోనికి రావడం, దేవుళ్ళకు విశ్వాసంలోనికి వచ్చి తన కుమారుడు కుమార్తెలు కూడా రక్షింపబడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదో మాట అటు ఇటు తేడాగా మాట్లాడుతుంది, కానీ మరి బిడ్డలంటే చాలా ప్రేమ, బిడ్డల మీద చాలా ఆప్యాయత, మరి వారి కొరకు ఎప్పుడు ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది ఆవిడ. దేవుని స్తోత్రం. ఏదో మాట అనుకుంటారు, ఏ కుటుంబాలు అనుకోరండి, కానీ ప్రేమ మాత్రం ఎలా ఉంటుంది, చాలా అపూర్వమైనటువంటి ప్రేమ. ఆ బిడ్డల కొరకు నిత్యం ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుడు పెట్టాలి కుటుంబాలలో దేవుడు ఇంకా అపూర్వమైన కార్యాలు, ఘనమైన కార్యాలు జరిగించాలని మనం అందరం ప్రార్థన చేస్తున్నాం. ఇంకా చేద్దాం. దేవుడు ఇంకా అనేకులు పెట్టేవారుగా ఈ బిడ్డను ఆశీర్వదించాలని. ఇలాంటి ఇక్కడ ఇల్లు కట్టాడు, ఇక్కడ ఇల్లు కట్టడం చిన్న విషయం కాదండి. ఉద్యోగం చేసిన వాళ్ళు ఇల్లు కట్టలేకపోతున్నారు, ఎకరాలు ఉన్న వాళ్ళు ఇల్లు కట్టలేకపోతా ఉన్నారు. కందుమూరులో ఇల్లు కట్టాడు, ఇక్కడ ఇల్లు కట్టాడు, మానవపట్ల చక్కటి స్థలం కొనుక్కున్నాడు. దేవుని స్తోత్రం. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే దేవుని మహిమపరచడానికి చెప్తున్నాను, దేవుని గణపరచడానికి చెప్తా ఉన్నాను. దేవుని ఉన్నటువంటి వారికి ఏ మేలు కొదువు లేదంటే సాక్ష్యాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా. కనుక దేవుని బిడ్డలారా, మనం అందరూ ఆశీర్వదింపబడాలి. మన అందరినీ దేవుడు తీరుస్తా ఉన్నాడు, అందరినీ గొప్పవారిగా చేస్తాడైనా, అనేది ఇచ్చేవారిగా దేవుడు చేస్తాడు. ఇంకా మీరు దీవించి ఆశీర్వదించాలి. ఈ నూతన గృహంలో దేవుడు ఇంకా బహుగా దీవులుగా ఇచ్చేయాలని మనం అందరూ ప్రార్థన చేద్దాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం.